హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ చూస్తే మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూస్తే ఆఫ్టర్నూన్, లంచ్ టైంకి అట్లా చూస్తుంటే కూడా సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈవినింగ్ చూస్తే ఈవినింగ్ వ్లాగ్ అవుతుంది. ఎనీవే, నేను మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే. సో ట్యూస్డే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్, రెసిపీస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా సరే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. సో వ్లాగ్ని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది. సో ఇప్పుడు మార్నింగే, ఇంకా ఈరోజు ట్యూస్డే కదా, సో మార్నింగ్ టమాటా కర్రీ అండ్ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. డైలీ రైస్ తిని కూడా బేజార్ వస్తుంది. సో నేనైతే చపాతీ తీసుకెళ్తున్నా. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, సో పిల్లలకు కూడా ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి బాక్స్ అవి రెడీ చేయాలి. సో డైలీ ఏదో ఒక ఫ్రూట్ పెట్టడం అలవాటే కదా. ఈరోజు దానిమ్మ పెడుతున్నాను అనమాట. యాక్టివిటీస్ లాగా డైలీ ఒక ఫ్రూట్, వెజిటేబుల్ లేదంటే సలాడ్ ఏదో ఒకటి మనకి చెప్తారనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ మనం అది రెగ్యులర్గా పంపించాలి. ఇంట్లో ఉంటే నార్మల్గా పిల్లలు తినరు కాబట్టి సో ఇలా స్కూల్కి వెళ్ళిన టైంలో ఇలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవన్నీ పెడుతూ ఉంటాను అనమాట. సో బాక్స్ కట్టి పంపించేసిన తర్వాత నేను మార్నింగ్ ఇవి జ్యువెలరీ ఉంటుంది కదా, ఆర్నమెంట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ తీసి పడేస్తారు పిల్లలు. సో అందుకే ఈరోజు కొంచెం టైం ఉంది. ఇలాంటి టైంని కూడా యూటిలైజ్ చేసుకోవడం నేనే అనమాట. అంటే నేను ఏ ఒక్క చిన్న టైంని కూడా వేస్ట్ చేయకుండా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. ఇంకా తెలుసు కదా, ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి ఫెస్టివల్స్ అవన్నీ. అప్పటికప్పుడు హడావుడి అంటే కుదరదు కాబట్టి ఇంకా ఒకటేసారి నేను చిన్నగా చేసుకుంటూ ఉంటాను. ఒకటేసారి చేసుకోవడం మనకు కూడా టైం ఉండదు కాబట్టి సో అందుకే ఈరోజు ఒక బెడ్రూమ్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట. టైం ఉంటేనే నేను ఇవన్నీ చిన్న చిన్న పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. సో ఈరోజు సన్ స్క్రీన్ లోషన్స్ ఒకసారి ఒకటి కనిపిస్తే ఒకసారి ఒకటి కనిపించదు. ఇలా నీట్గా సెట్ చేసి మొత్తం నీట్గా పెట్టినప్పుడు మటుకు కనిపిస్తాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి పీక్ పడేస్తారనమాట. అండ్ ఈ స్ట్రైట్నర్ అయితే నేను ఎప్పుడు అనుకుంటాను, ఎప్పుడన్నా ఒకసారి అంటే కర్లీ హెయిర్స్ అంటే ట్రై చేద్దామని చెప్పేసి, బట్ ఇది టైంకి కనిపించదు అనమాట. నేను చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మటుకు అది కనిపించదు. సో ఇప్పుడైతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా దాక్కుంటాయండి కొన్ని సామాన్లు అయితే మా ఇంట్లో. అంటే ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇట్లా స్ట్రైట్నర్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా సన్ స్క్రీన్ లోషన్ అంటే తీసేస్తారు పిల్లలు, ఇష్టం వచ్చినట్టు పడేస్తారనమాట. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టున్నాను. సో నేనైతే వేసుకోనండి, ఇంత హెవీగా వేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మా పాప కోసం అనేది నేను ఇవన్నీ తీసుకుంటూ ఉంటాను. నాకు తెలియకుండా ఈ మధ్య మీషోలో ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. నేను ఎప్పుడు పెట్టానా, అసలు మీషో ఆర్డర్ వచ్చేంతవరకు నాకు తెలీదు. సో అప్పుడు ఎవరు పెట్టారా అని చూస్తే ఇంకెవరు, పిల్లలు. సో ఈ మధ్య పిల్లలు ఇలా ఆర్డర్ పెట్టడం స్టార్ట్ చేసేసారు. సో నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఆర్డర్ పెట్టుకోవాలి ఏదైనా పెట్టుకుంటే. సో పిల్లలకి తెలిసిందనుకోండి, ఒకసారి చూసారనుకోండి, ఇంకా అది కంటిన్యూగా వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళకి నచ్చినవి. సో ఇదైతే మొత్తం సెట్ అనమాట. హాఫ్ శారీలోకి మొత్తం సెట్టు, లాంగ్ హారం, మినీ చౌకర్ ఉంటుంది కదా, సో అలాంటివి, వడ్డానం అన్నీ కలిపి మనకి మీషోలో 230 రూపీస్ సంథింగ్ ఎంతో ఉందండి. అంటే 500 లోపే దొరుకుతుంది. కానీ జ్యువెలరీ చాలా బాగుంది. సో మనం ఇదే బయట కొంటే మటుకు 1000, 1500, 2000 అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది నేను ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా వరలక్ష్మి వ్రతానికి అని చెప్పేసి. అమ్మవారికి మనం డెకరేట్ చేస్తాం కదా, సో మినీ నెక్లెస్, లాంగ్ నెక్లెస్ అయితే ఉంది. ఇంకా దీనికి ఇయర్ రింగ్స్ ఒకటి ఉంది, ఒకటి లేదు. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. అంటే టైంకి మనకి అన్నీ సెట్ చేసి పెట్టుకున్న రోజు అన్నీ దొరుకుతాయి. ఇంకా మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు మటుకు ఎక్కడెక్కడో పడిపోయింటే. సో ఇవి మినీ జ్యువెలరీ అయితే ఇదనమాట. అన్నీ ఒక చోట పెడితేనే మనకి, ఒక చోట పెడితే దొరుకుతాయి. లేదు ఒక సెట్ ఒక చోట పెడితే ఇంకా అది మర్చిపోతూ ఉంటాము. సో అందుకే ఈరోజు ఎందుకో తెలీదు మొత్తం డస్టింగ్ అంతా చేసేసి నీట్గా పెట్టేద్దాము. ఇవి పేపర్లో ర్యాప్ చేసి పెడితేనే మనకి కొంచెం మంచిగా అనిపిస్తాయి.
లేదనుకోండి మొత్తం అంటే డస్ట్ పడిపోయి నీట్గా కనిపించదు అనమాట. సో అందుకే ప్రస్తుతానికి నేను నీట్గా డస్టింగ్ అంతా చేసేసి పక్కన పెట్టేస్తున్నా. టిష్యూస్ కానివ్వండి, లేదంటే కాటన్ కానివ్వండి, అట్లా ఏమన్నా ఉన్నప్పుడు మటుకు ర్యాప్ చేసి పెట్టేస్తే నీట్గా మనకు కొత్త వాటిలాగా కనిపిస్తాయి. అండ్ ఇవి ఇయర్ రింగ్స్, ఇవి ఒక్కొక్కటి ఎంత హెవీగా ఉంటుందంటే అంత హెవీగా ఉంటుంది. కానీ నేను అస్సలు ఇంత హెవీ వేసుకోను, సింపుల్గా వేసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకో ఫస్ట్ నుంచి కానీ నాకు అంత హెవీవి ఏ జ్యువెలరీ అయినా ఇంత ఇష్టం ఉండదు, ఎక్సెప్ట్ గోల్డ్ తప్ప. సో అంత డస్టింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు ట్యూస్డే కదా, ఎల్లమ్మ కుండ మనం లాస్ట్ వీక్ పున్నమ రోజు క్లీన్ చేసి పెట్టాం కాబట్టి మంగళవారం ఒకటి కొంచెం మనం ఇల్లుని శుద్ధి చేసుకొని సాంబ్రాణి వేసుకోవాలి. అంటే కుండ ఉన్న వాళ్ళనే కాదు, ట్యూస్డే ఆర్ ఫ్రైడే మనము సాంబ్రాణి ఇంట్లో వేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయన్నమాట. సో నేను ప్రతిరోజు అయితే నిత్య దీపం వెలిగిస్తూనే ఉంటా. నిత్య దీపం ఇంట్లో లేకపోతే మనకి ఏదో పోగొట్టుకుపోయిన అంత ఫీలింగ్ అనిపిస్తుంది. కాబట్టి నేను రెగ్యులర్గా పూజ అయితే చేసేసి సాంబ్రాణి మటుకు నేను గుగ్గిలము ఒకటి వేస్తాను అనమాట. అంటే ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే వేస్తూ ఉంటా. నార్మల్ టైంలో సాంబ్రాణి ఏం వేయను. ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, సో అవి పెట్టేస్తాను అనమాట. అంటే స్మెల్ అనేది నాకు చాలా ఇష్టం, అందుకే నేను కొంచెం ఇంట్లో అవి ఎక్కువ పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట. సో ఇక్కడ అంతా ఇల్లంతా మనం సాంబ్రాణి వేసేసి గుగ్గిలంతో మొత్తం సాంబ్రాణి వేసేసి పెట్టేస్తాను అనమాట. సో మొన్న వాళ్ళ ఫాదర్కి ఇచ్చిన గిఫ్ట్ అక్కడ పెట్టేసి ఉన్నాము. సో బాగా సెట్ అయిందని చెప్పేసి అంటే 3 ఫ్రేమ్స్ చాలా బాగా సెట్ అయిపోయాయి. అండ్ ఫైనల్లీ ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంది ఇల్లు కూడా. నార్మల్గా పిల్లలు ఉన్నారనుకోండి ఇల్లు పీకి పందిరేసేస్తుంటారు. సో ఇంకా మార్నింగ్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది ఈవినింగ్ స్టార్ట్ చేసిన వ్లాగ్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింటే అనమాట. చెట్టు ఉంది కదా, ఇప్పుడు పువ్వులు అయితే బాగా ఎక్కువ కాస్తున్నాయి. ఈ సన్నజాజి పూలు ఎక్కువసేపు ఉండవండి, మంచి వాసన వస్తాయి, కాకపోతే ఎక్కువసేపు ఉండవు. నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం వాడు పట్టినట్లుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇవి అప్పటికప్పుడు కట్టేసి నేనే పెట్టేసుకుంటాను అనమాట. సో మొత్తం ఇన్ని పూలు అంటే ఇంకా చాలా పూలు ఉన్నాయి. ఇంకా అమ్మ కొన్ని దేవుడికి అట్లా పెట్టేస్తారనమాట. సో నేనైతే కొన్ని పెట్టుకోవడానికైతే తీసుకొచ్చాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో బయట కొన్న పూల కంటే చెట్టుకున్న మొగ్గలే చాలా బాగా మంచి స్మెల్ కదా. సో ఈరోజు ట్యూస్డే కదా, మొన్న సండే రోజు మటన్ కర్రీ అవి చేయలేదు. అంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నాము. సో అందుకే ఇంకా ఎవరు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడదు. అంటే ఇంట్లో నేను మా వారు బాబే కాబట్టి మా పాప అయితే తిందు. సో తను వెజిటేరియన్ అనమాట. సో మా వరకు మేము ఈరోజు ట్యూస్డే రోజు మటన్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఎవరైనా మటన్ రెసిపీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఈ పార్ట్ వరకు. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పేస్ట్. సో స్టార్టింగ్లో చూపించాను కదా, ధనియా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, నల్ల ఇలాచి, చెక్క, లవంగ మిగతావన్నీ వేసేసి జీడిపప్పు పలుకులు అన్నీ వేసి లో ఫ్లేమ్లో డ్రై ఫ్రై చేయాలి. సో నెక్స్ట్ అది పౌడర్ కొట్టి పెట్టేసుకున్నా. ఇలా నాన్ వెజ్ రెసిపీస్లోకి అది కొంచెం వేస్తే కర్రీ చిక్కదనం వస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆ పేస్ట్ అండ్ గసాల కొబ్బరి పేస్ట్ కూడా పట్టేసి వేసేసాను అనమాట. సో మటన్లో ఎప్పుడైనా సరే, మటన్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడైనా ఇట్లా మనము గసాల అవి వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అది పేస్ట్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను. ఈ మధ్య నా ట్రైపాడ్స్ అన్నీ 2 పాడైపోయాయండి, అసలుకి మొత్తం విరిగిపోయాయి అనమాట. కొత్త ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా. సో అది నాకు లేనందువల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఎక్కడ స్టాండ్ సెట్ చేయాలన్నా సరే పడిపోతూ ఉంది అండ్ దట్టు నాకు టైం వేస్ట్ అయితే అయిపోతుంది. అంటే నేను ఏదైనా రెసిపీ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే నేను ఎక్కడన్నా వీడియోస్ అంటే ట్రైపాడ్ పెట్టి వీడియోస్ స్టార్ట్ చేయాలన్నా కూడా అది మొత్తం పోయింది కదా, సరిగ్గా ఉండలేదన్నమాట.
సో అందుకే ఇంకా ఇక్కడైతే నేను పెట్టేసి ఒక 4 విజిల్స్. నాన్ వెజ్ నైట్ టైం కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా కుక్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ మనకి తినడానికి సాఫ్ట్గా ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ మా వారితో మాట్లాడుతూ ఏదో ఒకటి మర్చిపోతున్నా. యాక్చువల్లీ నేను షాప్కి అయితే వెళ్తున్నా, ఏదో మర్చిపోతున్నా, మళ్ళీ వాపస్ వస్తున్నా. అట్లా ఉంటుందండి. ఏదన్నా మర్చిపోతే 1కి 2 సార్లు దిగను ఎక్కనే సరిపోతుంది. అందుకే ఒక్కోసారి నేను ఏవైనా గ్రాసరీకి వెళ్ళినప్పుడు అన్నీ గుర్తుండవు కదండి, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. సో జొన్న రొట్టెలోకి మటన్ కర్రీ బాగుంటుంది కదా. యాక్చువల్లీ రాగి ముద్ద ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. మటనే మనకు హెవీగా ఉంటుంది, ఇంకా రాగి ముద్ద అంటే ఇంకా హెవీగా అయిపోతుందని చెప్పేసి జొన్న రొట్టె అనుకోండి, కొంచెం మనకి ఈజీ డైజెస్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి. సో అది ఈరోజైతే జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాం. సాఫ్ట్గా రావాలంటే కొంచెం హాట్ వాటర్లో కలిపేసి పక్కన పెట్టేస్తే ఒక 15 మినిట్స్ అంటే మన కర్రీ అయిపోయేలోపు ఈ పిండి అనేది బాగా నానుతుంది అండ్ రొట్టె కూడా బాగా పొంగుతుంది, సాఫ్ట్గా కూడా వస్తుంది అనమాట. సో అంటే డే బై డే కానివ్వండి, వీక్లో ఒక 2 టైమ్స్ అయితే జొన్న రొట్టె ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ రాగి ముద్ద అంటారా, వీక్లీ వన్స్. ఇట్లా పిల్లలకి ఇట్లా ఇంతకుముందు నేను రెగ్యులర్గా పెట్టేదాన్ని కాదు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఇయర్స్ నుంచి జొన్న రొట్టె, సజ్జ రొట్టె, ఇంకా రాగి ముద్ద ఇలాంటివి పిల్లలకి కొంచెం ఇట్లా కర్రీ చేసినప్పుడు మటుకు ఇంట్రెస్ట్గా తింటారు కదా అని చెప్పేసి ఆ టైంలో ప్రిపేర్ చేస్తుంటాను అనమాట. సో ఫైనల్లీ మా డిన్నర్ అయితే ఇది. ఇంకా ఐరన్ చేసుకోవాల్సిన బట్టలు ఉన్నాయి, బోల్డ్ అంత పని అయితే ఉంది. ఫస్ట్ అయితే డిన్నర్ చేసేసి నెక్స్ట్ ఇంకా బట్టలు ఐరన్ అట్లా చేసుకోవాలి. ఈ మధ్య బయట ఇవ్వట్లేదండి, ఆ వారి బట్టలు పట్టుకు ఇచ్చేస్తున్నా. నేనైతే ఇంకా మా పిల్లలవి నావి ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అదండి నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోదండి. సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై. టేక్